ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరా కానుకగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. కీలక జీవో అయితే రిలీజ్ చేశారు. సో ఆ వివరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారంటే వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం శుభార్త చెప్పిందనమాట. దాదాపు 15 సంవత్సరాలుగా పెండింగ్లో అయితే ఉన్నటువంటి 3 వేతనాలు సవరణ కమిషన్ బకాయిలను అయితే ఒకసారి అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దివ్యాంగులకు అయితే శుభార్త అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో ఎంతో కాలంగా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, డిమాండ్లు ఎప్పుడు నెరవేరుస్తారని దీనిపైన ప్రభుత్వం అమలు చేసిందనమాట. కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఇక దివ్యాంగులకు సంబంధించి ఇలాంటి అంటే ఉద్యోగులకు రేవంత్ సర్కార్ ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారేంది అని చూద్దామండి. 2010, 15, 20 పిఆర్సీలకు సంబంధించి ఆమోదించిన ఏదైతే ఉందో తక్షణమే కూడా అమలు చేయడానికి దివ్యాంగ ఉద్యోగులకు సో దీనివల్ల గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట, రిలీఫ్. దీంట్లో దసరా పండుగ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియడం జరిగిందనమాట. ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలియజేశారనమాట. పిఆర్సీ ఆమోదించడంతో సవరించిన జీతాలు దసరా పండుగకు ఉద్యోగుల జీతాల్లో జమ అయ్యాయి అనమాట. ఇవన్నీ కూడా గుడ్ న్యూస్. ప్రతి ఉద్యోగికి 55,000 రూపాయలకు మించి జీతంలో పెరుగుదల అయితే ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా లభించినట్లయితే చెప్తూ ఉన్నారనమాట. దీంతో సో వారికి భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది. దివ్యాంగుల జీవితంలో నిజంగానే దసరా పండుగ ఒక వెలుగు అనేది తీసుకొచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం ఇదైతే ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ బకాయిలు అయితే విడుదల చేశారనమాట.